సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆవుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 సింహరాశి వారికి వారమంతా కూడా శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే లీడర్షిప్ టెస్ట్ వీక్ అనమాట. ఇది మీ లీడర్షిప్ ఎలా ఉంటుందో దాన్ని పరీక్షించే ఒక వారంగా మారుతుంది. సూర్యుడు మీ అధిపతి బలంగా కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. గురు 11వ ప్రభావంలో ఉన్నాడు. లాభాల నెట్వర్క్స్ కూడా శని 7వ స్థానంలో కూర్చొని రిలేషన్షిప్ లో ఇబ్బంది పెడుతున్నాడు. అష్టమ శనిని క్రియేట్ చేస్తున్నాడు. కుజుడు అగ్రెసివ్ గా డిసిషన్ తీసుకునే అవకాశాలను ఇస్తున్నాడు. గెయిన్, రెస్పాన్సిబిలిటీ, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి, ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్య భర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ప్రజాక్షేత్రం లేనప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్, ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి.
గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ వారం. మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. సింహరాశి వారికి తెలుసుకోవాలి విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి విజయవస్తు. అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచనల అవకాశాలు. కుజుడు పోటీ, శత్రులపై చర్యను కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం, అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది? బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్ లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్లక్చుయేషన్ గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి, ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయానికి కొత్త విధానాలను ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్. సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది, నో. హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది పెట్టండి. ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య, ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది. విజయవస్తు.